మహేశ్వర నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కు ఓపెన్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే అని ప్రజలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31 డివిజన్ లో సుమారు 5,000 గజాల ఓపెన్ స్థలాన్ని 23 ప్లాట్లుగా చేసి కబ్జాదారులకు ప్రభుత్వ అధికారులు ఎలా అనుమతి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థలాన్ని ఆనుకుని ప్రైవేట్ పట్టా భూమి ఉండడంతో ఆ భూమిని సాకుగా చూపించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. ఇటు విషయాన్ని మేము బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లాన్ అధికారులకు పదే విన్నవించినా వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారులపై అనుమానం వస్తుందని వార్తలు తెలిపారు. కంచి చేను మేస్తే అన్న చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత మేయర్ అధికారులదేనని ఆయన అన్నారు. ఇటు స్థలాన్ని కబ్జా చేస్తుంటే మేయర్ ప్రభుత్వ అధికారులు మౌనంగా ఉన్నారంటే వారికి మీ అండదండలు ఉండడం శోచనీయం. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ స్థలాలని కాపాడాలని లేనిచో బీజేపీ పార్టీ తరపున పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. డేటు 18 జూలై రోజున ఏకకాలంలో ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా జిరాక్సులు తీసుకొని సంబంధిత కమిషనర్ గారికి ఒక లెటర్ రాసినాను. ఈ సో సర్వే నెంబర్లో సార్ ఇది ఈ తప్పు డాక్యుమెంట్లు ఏది చేస్తూ మీరు కొంచెం విచారించి ఇచ్చేయగలరని చెప్పినాం. చెప్తూ మళ్ళీ గౌరవ మేయర్ గారికి కూడా ఆ రోజు మేము వినతి పత్రం ఇచ్చాం. అందులో క్లియర్గా చెప్పినాం మేము, అమ్మ దీన్ని 4 సర్పంచులు కాపాడుకుంటూ వచ్చారు, ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అంటే చెప్పి నేను చెప్తే ఆమె 2 నిమిషాల్లో ఏమన్నది అంటే నేను ఎంక్వైరీ చేయించేసి ఇస్తానని చెప్పి తెలిపి ఇప్పటికీ 1.5 మంత్ అయింది. 2 పర్యాలు 3 పర్యాలు కమిషనర్ గారిని అడిగితే దీని మీద అసలు ఆయన టీపీఓ దగ్గర చెప్తే ఈయన పేరు చెప్తున్నాడు, ఈయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తున్నాడు, దాని పొంతనాలు ఏది ఉందంటని చెప్పి ఆర్టీఏలు అడిగినాం. మనం ఏమని అడిగినాం, ఇది తెలంగాణ దాంట్లో ఫలానా సర్వే నెంబర్లో ఇప్పుడున్నటువంటి రెవెన్యూ మినిస్టరు సీఎం తోటి కలిసి ఉన్న ఫోటోలో 1594 బుక్క వెంకటరెడ్డికి ఉందంటని చెప్పి అఫీషియలీ ఇది మళ్ళీ టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఏం అడిగినంటే, అయ్యా మీరు ఈ సో నంబర్లు వేసి మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చారు కదా, ఆయన మీ పర్మిషన్ కోసము ఏమేమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిందో మాకు ఆర్టీఏ ద్వారా ఇవ్వగలరని చెప్పి అడిగితే 1.5 మంత్ దగ్గర అవుతుంది. ఇప్పటి వరకు టీపీఓ దగ్గర సమాధానం లేదు. ఎస్ఆర్ నో నా దగ్గర ఉంది లేదు, ఏది కూడా లేదు. మొన్న లాస్ట్ వర్కింగ్ డే శుక్రవారం రోజు కూడా సంబంధిత టీపీఓ నేను గెలిచిన పొందలేని సమాధానము, ఎవరో అటెండరో ఎవరో స్వీపరో ఎవరో లేరంట, అందుబాటులో లేరంట, ఇది ఇప్పుడు అందుబాటులో లేదు కాలేదంటున్నాను. నేను ఇచ్చింది ఈ రోజులైంది. ఈ అంశం ఏంటంటే వాళ్ళు ఒక 2 నిమిషాలు తీసి వచ్చింది. కానీ ఎందుకు తీసిస్తలేరు అని అంటే నాకు ఒక పెద్ద అనుమానం వస్తున్నది క్లియర్గా. ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కూడా ఇప్పటికే అక్కడ 4 డాక్యుమెంట్ పేరు మాని G+1 బిల్డింగ్ తయారైంది. 2 బిల్డింగ్లు తయారయ్యాయి. ఓ బిల్డింగ్ కంప్లీట్ తయారై కలరేషను, 2 బిల్డింగ్లు G+1 తయారయ్యాయి. ఇది మీ ముంగట ఉన్నటువంటి సమాచారం. దీనికి నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు ఇంకా కూడా క్లారిఫై కాకపోతే సంబంధిత మేయర్ని అడగండి. సర్వే నెంబర్ 2 ప్రకారంగా, లేఅవుట్ ప్రకారంగా, డాక్యుమెంట్ ప్రకారంగా, నంబర్ ప్రకారంగా మీరు అడగండి. వాళ్ళ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తాము. ఇన్ని రోజుల దాకా వెయిట్ చేసినాం కూడా. ఇప్పుడు నేనైతే క్లియర్గా అంటున్నాను, నేను ఇది కావాలని తెలిసి మరి కంచెనే చేను వేసినట్టుగా టీఎస్బీ పాస్లు అనుమతి లేదు. ఇంకా ఏమవసరం ఉందండి? ఒక కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఒక ఆఫీస్లో కూర్చొని ఇంత పెద్ద కుంభకోణానికి 10 లక్షల 9 కోట్ల 10 కోట్ల ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, దీన్ని ఇట్లా కబ్జా చేసిన తర్వాత ఇక సామాన్యుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన సంగతి ఏముందంటున్నాం. గవర్నమెంట్ అంటే దాని పక్క కొంచెం కలిపేసుకుంటాము అంటే అది ఒక విషయం. ఆ పక్కకు ఒక 200 గజాలు ఉంది, ఈ పక్కకు ఒక 20 గజాలు 30 గజాలు ఉంది, అలా కలిపేసుకుంటున్నామంటే అది ఒక రకానికి చెందింది. ఈ రెండో రకం ఏంటి అని అంటే మొత్తం ఓపెన్ ప్లేసే అది. దానికి మనం కొత్తగా పేరు పెట్టి
కబ్జా చేసిన పర్వాలు ఉన్నాయి. ఇట్లా నాలాలు తెలిసి తెలియక కబ్జా చేసినవి, కొన్ని తెలిసి చేసినవి, కొన్ని తెలియక చేసినవి. ఈ రెండో రకంలో ఈరోజు నేను ఏదంటే ఒకే ఒక అంశం కూడా నేను క్షుణ్ణంగా గత మా స్థానిక నాయకులు అందరూ ప్రోద్బలంతో కూడా అందరితో తీసుకున్న సమాచారం ప్రకారం ఏంటి అంటే, ఒక డివిజన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు గత 2 నెలల కింద ఈరోజు చేసింది కాదు ఇది. గత 2 నెలలుగా మేము ఈ అంశం మీద దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో మేము ఉన్నాము. ఈ 31వ డివిజన్ రెవెన్యూ విలేజ్ వచ్చి నాదర్గూల్ అవుతుంది, ఉండేదేమో బడేపేట పక్కన ఉంటుంది. దీనికి ఇప్పుడు ప్రస్తుత మేయర్ గారు స్థానిక కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ప్రాంతానికి. ఇక్కడ 743, 46, 748, 749 అండ్ 750 ఈ సర్వే నెంబర్లలో 743, 46, 748, 749 అండ్ 750 ఇందులో లేఅవుట్ పాతకాల మాజీ సర్పంచులున్న హయాంలోనే లేఅవుట్ అయింది. దానికి సంబంధించిన కాపీ, స్టాంపును ఇవి ఆ రోజు లేఅవుట్ చేస్తూ వాళ్ళు ఏం చేశారు అంటే, ప్లాట్లు చేయంగా కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ లేఅవుట్లో 4 ప్రాంతాలలో ఓపెన్ ప్లేస్లో వదిలిపెట్టడం జరిగింది. దాన్ని క్లియర్గా ఇండెక్స్లో కూడా రాసింది. ఇక్కడ 5,000 పైచిలకు గజాలు ఇండెక్స్లో ఓపెన్ ప్లేస్ ఉంది అని ఈ స్టాంపు కొట్టి అప్పుడున్న సర్పంచ్ తోటి స్టాంపు కొట్టి ఇక్కడ రాయడం జరిగింది. దీని ప్రకారంగానే క్రయ విక్రయాలు అయినాయి. ఏదైనా కూడా దీని ప్రకారంగానే రిజిస్ట్రేషన్ పని అయింది. దీనిని 4 సర్పంచులు కాపాడుకోవచ్చు ఈ ఓపెన్ ప్లేస్లో అనాది. తర్వాత ఒకసారి బడంపేట నగర పంచాయతీ అయిన తర్వాత 1వ డివిజన్ పరిధిలోకి వస్తే అప్పుడు ఆ కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఈ ఓపెన్ ప్లేస్ యథావిధి ఉంది. రీసెంట్గా మొన్న జరిగినటువంటి 20లో జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈ సంబంధిత మేయర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భం నుంచి కొత్తగా రెక్కలు వచ్చినాయి. ఈ రెక్కలు ఎట్లా వచ్చినాయి అనే విధానాన్ని కూడా నేను చెప్తాను. ఇదే లేఅవుట్ను ఈ 4 ఓపెన్ ప్లేస్లో ఏం చేసారంటే, ఈ పక్కనున్న ప్లాట్ నెంబర్లు వేసుకుంటా ఈ 38, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 కాడికి వచ్చిన తర్వాత మళ్ళీ 50 మళ్ళీ జంప్ అవుతాడు. మీకు ఒకసారి అర్థమవుతుంది. ఇక్కడ ఇది వదిలిపెట్టి ఈ మధ్యలో ప్లాట్ ఉన్న తర్వాత అఫీషియల్గా మేయర్ గారేమో ముందు అనుమతులు, పర్మిషన్లు ఇచ్చుకుంటూ వస్తే, వెనకాల నుంచి మేయర్ గారు భర్త షాడో మేయర్ గారు సాక్షాత్తు నేను చెప్తున్నాను, ఈరోజు ఎప్పుడైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఎప్పుడైతే కమిషనర్ టీఎస్బీ పాసులు తప్పుతో పట్టించారో, మొత్తం కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని అనుబంధ విభాగాలు కూడా ఈరోజు అవినీతిమయమైన అంటే చెప్తున్నాను. గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు ఎవ్వరు కూడా, అందరూ కూడా అనేక సందర్భాల్లో మేము మీ సాక్షిగా, మీ సమక్షంలోనే ఎంతో అవినీతిని మనం ఎంత వెలికి తీసినా కూడా అది రోజుకు ఒక కొత్త కోణం వస్తుంది. ఏంది అని అంటే దాని ఎంత షాడో మేయర్, వాళ్ళ ధైర్యమే అది. ఒక అధికారి ఎంత 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 ధైర్యం ఉంటే అధికారి చేస్తాడు చెప్పండి. ఒకరి పేరు మార్చి, టైటిల్ మార్చి రిజిస్ట్రేషన్ చేయడము అనంటే, బై నంబర్లు వేసి వేరే నంబర్లు వేసి చేయడము అనంటే, ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా ఒక చిన్న అప్లికేషన్ కూడా ఆర్టీఏ ఒక పౌరుని అడిగినప్పుడు ఇస్తాను లేదని చెప్పండి, నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పండి, లేకపోతే ఇవ్వని చెప్పండి. ఇంత ధైర్యంగా ఇంత అవినీతికి పాల్పడుకుంటూ చేస్తున్నారు అంటే వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం మేయర్ అక్రమాలతోటే ఈరోజు 31వ డివిజన్లో 10 కోట్ల ఆస్తి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు గద్దలేక తన్నుకొని పోయినారు. ఏ అధికారం లేకున్నా, ఏది లేకున్నా కూడా వాళ్ళు ఉత్తగా వేరే పేపర్లు క్రియేట్ చేసి మేయర్ గారి ప్రోత్సాహంతో ఇది చేస్తున్నారు. కాబట్టి నేను గౌరవ పాత్రికేయ మిత్రులకు నేను ఏమంటున్నా అంటే,
ఇంకా కూడా వీటితోటి సాటిస్ఫాక్షన్ మనకు కాకపోతే మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. ఇది మాత్రం ముమ్మాటికి కంచె చేను వేసింది. ఇంటి పెద్ద ఉండి దా రూమ్లో గది ఉంది, ఈ రూమ్లో గిది ఉంది, ఈ రూమ్లో గిది ఉంది అని దొంగకు దోసుకుపోయేటందుకు సలహాలు ఇచ్చినట్టు, సూచనలు సలహాలు చేసినట్టు. ఇంటి పెద్ద, కార్పొరేషన్ ఇంత పెద్ద క్లియర్. దీని మీద ఒక వారం రోజుల లోపల మేయర్ చేస్తారు. నో, వాడు కబ్జా చేసిండా, కబ్జా చేయలేదా, వాడు బరాబర్ చేసిండా, వాడు డాక్యుమెంట్లు ఉన్నాయా, ఏమున్నాయో కూడా. ఇది కనుక ఆయన మళ్ళీ రిప్లై చేయకపోతే 8 రోజుల నాడు ఇంకా పెద్ద చేస్తుంది. పరిపాలించే అర్హత లేదంటని చెప్పి నేను కూడా అడుగుతాను. మేయర్గా మీకు పరిపాలించే అర్హత లేదని అడుగుతాను. చిన్న రోడ్లకు అక్కడ వచ్చి ఆడ ఇలవాడి ఫోటోలు తీసి మీరు పత్రికలకు మీ సమక్షంలో పత్రికలు ఇచ్చినప్పుడు ఇంత పెద్ద కుంభకోణానికి మీరు బాధ్యత వహించకపోతే ఎట్లా? ఒకటే రోజు 23 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసి, ఈ డాక్యుమెంట్లను అన్నింటిని ఏం చేసినామంటే మేము అనాథరైతులుగా మనకు ఈ డాక్యుమెంట్ కానీ వాళ్ళ మీద ఎట్లా ఉపయోగమే అనే ఉద్దేశంలో సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఈ 23 డాక్యుమెంట్లను మేము కలెక్ట్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ అందులో మళ్ళీ ఒక 3 సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారి, సబ్ రిజిస్ట్రార్ సంతకంతో సర్టిఫైడ్ కాపీలు తీసుకున్నాం. ఒక 3 కాపీలు. సరే, వీటికి చట్టబద్ధత లేకుండా వీటికి మాత్రం వాళ్ళు కంపల్సరీ ఇచ్చారు. ఇస్తే వీటికి ఈ 23 ప్లాట్లకు టీఎస్బీపాస్ అనుమతులు ఇచ్చారు మున్సిపల్ శాఖ నుంచి. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ టీఎస్బీఎస్ అనుమతులు ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి టైటిల్ డీడ్, దీనికి ఓనర్ ఎవరు, ఎట్లా అడుగుతున్నాడు, ఏ ప్రాంతం ఉంది, సర్వే నెంబర్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత, విచారించిన తర్వాత సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, కమిషనర్ గారికి దీనికి అనుమతి ఇస్తారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏదైతే పట్టేదారు ఉన్నారో బుక్క ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలు ఉన్నారు. అయితే వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ సంతకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి పేరు మీద ఏముంది, ఎక్కడుంది, ఏ డాక్యుమెంట్, ఏ నంబర్ ఉంది, దీని లింక్ ఏంటి, ఇవి క్షుణ్ణంగా పరిశీలించి చేయాలి. చేసి వీళ్ళు ఏం చేసిరు అనంటే, ఈ మున్సిపల్ ఇచ్చిన పర్మిషన్ను ఆధారంగా తీసుకొని, బేస్ కాపీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఆధారంగానే తీసుకొని దానికి లింకు ఏం చేసిరంటే, ఒక పాస్బుక్ నంబరు, ఒక ఖాతా నంబరు, టీఎస్ 5030170527 అనే ఒక తెలంగాణ కొత్త పట్టదారు పాస్బుక్ నంబర్ ఇచ్చి, ఖాతా నంబర్ 1594, వీటి ఆధారంగా మేము రిజిస్ట్రేషన్ చేసినామంటని చెప్పి వాళ్ళు ఇచ్చారు. పేర్ల వరకు ఇచ్చారు అంటే ప్రకాష్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి. మనకు ఈ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిందాక ఈ ఖాతా నంబర్కి సంబంధించి ఆర్టీఏలు తీసుకున్నాం. మనం ఈ 74650 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ 2 సర్వే నంబర్లనే బుక్క వెంకటరెడ్డి అంటే ఆయన పట్టేదారు. 2 ఎకరాలు ఒకటి, 2 ఎకరాల 6 గుంటలు ఒకటి, 1 ఎకరా ఒకటి పట్టేదారు. ఆయనకు సంబంధించిన పాస్బుక్, ఆయనకు సంబంధించిన ఖాతా నంబర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎలా చెప్పినా 1594 ఖాతా నంబర్.